రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రవికుమార్ గారు, అయితే నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఏంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడడం ఇది సమంజసం కాదు, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సమంజసం కాదు అన్న అంశాలు ఇప్పుడు వస్తున్నాయి తెరపైకి. దీనికి సంబంధించి బీజేపీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే గతంలో మీరు కూడా అనడం అయితే జరిగింది, ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అంటూ కూడా బీజేపీ నేతలు కూడా చెప్పడం జరిగింది బహిరంగంగా. సో ఏమంటారు ఈ ఉప ఎన్నికల అంశం పైన? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే అమ్మా. ఇప్పుడు ముందుగా ఈ యొక్క దేశంలో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలోకి వస్తే మొట్టమొదట బాధపడింది, ఆ యొక్క పార్టీ ఫిరాయింపుల ద్వారా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. అది రాజీవ్ గాంధీ హయాంలో అంతకుముందు. అయితే దానికి రాజీవ్ గాంధీ గారు ఒక మెడిసిన్ లాగా, ఒక రెమెడీ లాగా ఏం తీసుకొచ్చారంటే పార్టీ ఫిరాయింపుల చట్టం 1985లో 10వ షెడ్యూల్లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారము ఎవరైనా వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి మారితే వెంటనే డిస్క్వాలిఫై చేయాలా, ఆ అధికారం స్పీకర్ కి ఇచ్చాడు. స్పీకర్ ఏం చేయాలా, స్పీకర్ అలసత్వం వహించకుండా, విఫలం చెందకుండా దానిపైన తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి ఆ చట్టం కూడా చెబుతుంది. అంటే స్పీకర్ యొక్క నైతికతకు, స్పీకర్ యొక్క ఆయన యొక్క విఘ్నతకు వదిలేశారనమాట. ఇది కోర్టులు కూడా అప్పుడు ఏం చేశారంటే, కోర్టులు కూడా దీనిపైన స్పీకర్ ని ఈ విధంగా మీరు యాక్షన్ తీసుకోండి అని స్పీకర్ కి ఆదేశం ఇచ్చే అవకాశం లేకుండా ఈ చట్టాన్ని రూపొందించారు. దాని తర్వాత వాజ్పేయి గారి హయాంలో దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు, దాన్ని ఇంకా కఠినతరం చేశారు, ఒక చిన్న ఆప్షన్ కూడా ఇచ్చారు. అదే విధంగా 2014లో దానికి తగ్గట్టుగా 2014లో బీఆర్ఎస్ 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా, 90 పైగా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కొన్ని పార్టీలను విలీనం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నది, ఒక రకంగా టీడీపీని కూడా విలీనం చేసుకున్నది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ కూడా ఉండే, అప్పట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఆ పార్టీని కూడా విలీనం చేసుకున్నది. అంటే లెజిస్లేటివ్ పార్టీని అన్నిటి కూడా విలీనం చేసుకున్నది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సడి చప్పుడు చేయలే. ఇదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క లాంటి నాయకులు ఎవరు కూడా సడి చప్పుడు చేయలే, బీఆర్ఎస్ పైన పోరాటం చేయలే, కేసులు వేయలే, దానిపైన పెద్దగా నష్టం చేయలేదు, దానిపైన ఎక్కువ మాట్లాడలేదు. ఇంకా వీళ్ళంతా ఎటువంటి ఆలోచన ఉండినారంటే, అప్పట్లో మాకు కూడా ఏమైనా అవకాశం వస్తే బాగుండు, మేము కూడా ప్రభుత్వంలో జాయిన్ అవుతుండే అని ఒక ఆశతో ఉండింది వీళ్ళంతా. అప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కొమ్మారెడ్డి బ్రదర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పట్లో వీళ్ళందరూ కూడా ఒక అవకాశం కోసం చూసినారు, మనం కూడా జాయిన్ అయితే బాగుండు అంటే ఒక ఆశతో. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు కూడా అధికారం కోసమే చూస్తారు. పార్టీ ఫిరాయింపులు, పార్టీ మారడాలు వాళ్ళకు చాలా మామూలే, దాన్ని పెద్దగా పట్టించుకోరు వీళ్ళు. అందుకే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు మారినప్పుడు కూడా అప్పుడు సపోర్ట్ చేయలేదు, కోర్టు కేసులు వేయలేదు. సరే, అప్పుడు ఒకవేళ కేసులు వేసినా కూడా మొత్తం లెజిస్లేటివ్ పార్టీ మారిపోయింది కాబట్టి పెద్దగా ఒరిగేది ఏమి ఉండేది కాదు, అప్పుడు అమ్ముకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని మొత్తం విలీనం చేసుకోవచ్చు అనే ఒక ఆశతో రేవంత్ రెడ్డి గారు ఉండే. అంటే దాదాపు ఒక 26 మందిని మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు, మనం చాలా గట్టిగా ఉన్నాము, మనం చాలా బలంగా ఉన్నాము ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అనుకున్నారు. ఆ కొత్త మురిపం ఉండింది. ఆ కొత్త మురిపం ఉన్నప్పుడు ఇంకా ఎంపీ ఎలక్షన్స్ రాకన్నా ముందే ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాలుజారి అటు బీఆర్ఎస్ నుంచి అటు పోయినారు. ఇంకా వస్తున్నారు, రేపు చూస్తారు, ఇంకా మీ ఎమ్మెల్యే ఇంతమంది మాత్రం టచ్ లో ఉన్నారని చెప్పేసి కొన్ని రోజులు మీడియాలో హడావిడి నడిచింది. దాని తర్వాత చల్లబడ్డారు. ప్రభుత్వం యొక్క వైఫల్యం అప్పుడే తెలిసింది. 100 రోజుల్లో ఏదైతే హామీలు గట్టిగా రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినారో ఆ హామీలన్నీ అమలు చేయలేకపోయేసరికి ప్రజల్లో ఏదైతే ఆందోళన వచ్చిందో, ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఏదైతే వ్యతిరేకత వచ్చిందో, ఆ వ్యతిరేకత వల్ల మిగతా మంది ఎమ్మెల్యేలు జాయిన్ కాలే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ కాలే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళేం శుద్ధ పూసలేం కాదు. కాకపోతే ఏమైంది, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలు అమలు చేయలేదు, వ్యతిరేకత వస్తుంది, ఖజానాలో డబ్బులు లేవనే విషయం తెలిసిపోయిన తర్వాత అరే మనకేమి ఇస్తాడు, మనం పోయి జాయిన్ అయినా మనకు వచ్చేది ఏం లేదు, అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మరి 10 సంవత్సరాల్లో ఉన్న డబ్బు దోచుకున్న డబ్బు మనతోనే ఉంటది, మనకు కావాల్సిన డబ్బులు మనం చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ కాలేదు. లేకపోతే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఒకవేళ ప్రభుత్వంలో ఖజానా బాగా ఉండింటే
కాంట్రాక్ట్లు అన్నిటికీ కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన బిల్లు అన్ని ఇచ్చేసి ఉండింటే అప్పుడు ఈ మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయిపోయేవాళ్ళు, వాళ్ళు కూడా వచ్చేసేవాళ్ళు. కానీ ఫెయిల్ అయిపోయింది. అక్కడ గేమ్ ఫెయిల్ అయిపోయేసరికి ఏమైపోయింది, ఎవరైతే ఈ 10 మంది జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా 4 గడుచుకున్నారు. 4 గడుచుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, నేను కండువా కప్పుకోలే దేవుడు కండువా కప్పుకున్నా అంటున్నాడు. సార్ బీఆర్ఎస్ మా అభిమాన నాయకుడు కేసీఆర్, మా అభిమాన నాయకుడు మా ఆఫీస్ లో పెట్టుకుంటే తప్పేదని చెప్పేసి ఇంకో నాయకుడు అంటున్నాడు. అట్లా ప్రజల తీర్పు ఒక హాస్యాస్పదం అయిపోయింది. ప్రజల యొక్క సెంటిమెంట్ అనేది వీళ్ళకి ఒక ఆటలాగా అయిపోయింది. ప్రజల యొక్క ఆశయాలు, ఆస్పిరేషన్స్ ఇవన్నీ కూడా ఒక నవ్వులాటలాగా అయిపోయింది వీళ్ళకందరికీ. అంటే ఒకటండి రవికుమార్ గారు, ఉప ఎన్నికలు వస్తాయని అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కూడా బహిరంగంగా కమెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటే కూడా అటు బీఆర్ఎస్ మేడం, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ను పడగొట్టడానికి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేను ఒక విషయం చెప్తానమ్మా, మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పడగొడతామని చెప్పేసి మేము ఎప్పుడు అనలే. ఎందుకంటే మాకు అంత బలం లేదు, అంతమంది ఎమ్మెల్యేలు మాకు లేదు, మేము పడగొట్టి అంత లేకుండే. కానీ మేమేం మేమేమన్నామంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు, కాంగ్రెస్ నాయకుల మధ్యలో ఉన్నటువంటి అంతర్గత కలహాల వల్ల ఆ పార్టీ ప్రభుత్వం వాటంతట అదే కూలిపోతుంది అన్నామే కానీ మేము కూలగొడతాం అనలే. మేము ఎప్పుడు అనలే మేము కూలగొడతాం అని ఎప్పుడు అనలే. వాళ్ళే కూలగొట్టుకుంటారు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాల వల్ల, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి యొక్క అంతర్గత కలహాల వల్ల వాళ్ళే కూలగొట్టుకుంటారని అన్నాం. ఇంకోటి కూడా ఏం చెప్పినాం, దేనికి కారణం చెప్పినామంటే ఈ 100 రోజుల్లో అయితే హామీలు పూర్తి చేస్తామని చేయకుండా విఫలమైనారో దాని వల్ల కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నమే కానీ మేము కూలగొడతాం అనలే. కానీ ఇప్పుడున్న పరిస్థితి మీరు చూడండి. ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, ఈ 10 మందికి అనవసరంగా ఈ 10 మందిని ఇప్పుడు గొడవలు పెట్టి కూర్చున్నాడు. ఈ 10 మంది కూడా ఏమంటారు, అటు ఇటు కాకుండా గొడవ మీద పిల్లలా కూర్చున్నారు. అటు ఆ కాంపౌండ్ లో పోతలేరు, ఇప్పుడు ఈ కాంపౌండ్ లోకి వచ్చే అవకాశం లేదు, ఈ కాంపౌండ్ లో ఉండే అవకాశం కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలలో ఉండే నాయకులందరూ కూడా, మీరు ఓటు వేసి గెలిపించిన నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అవకాశవాదులు, పచ్చి అవకాశవాదులు. వాళ్ళ యొక్క స్వార్థం కోసము ఏ పార్టీలో అయినా జాయిన్ అవుతారు, ఏ పార్టీలో అయినా జంప్ అవుతారు. కావాలంటే వాళ్ళు ఎన్ని 100 కోట్లు ఇచ్చైనా, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టైనా టికెట్లు తెచ్చుకుంటారు, డబ్బులు మంచి ఓట్లు వేయించుకుంటారు. మీ బాగోగులు మాత్రం వాళ్ళు చూడరు. మనకు కావాల్సిన సౌకర్యాలు కల్పించరు. ఒక్కసారి దీని గురించి డీప్ గా ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అటు ఇటు మారుతా ఉంటే ఊరికైనా మారుతారా? కొన్ని 100 కోట్ల రూపాయల చేతులు మారవా? కొన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ కాంట్రాక్టులు చేతులు మారవా? కమిషనర్లు మారవా? దీని వల్ల ఏం జరుగుతుంది? ప్రజలకు జరిగే నష్టం గురించి ఆలోచించండి. ఒక చిన్న మాట, ప్రజలకు జరిగే నష్టం గురించి మనం ఆలోచించాలా. ఒక మారుమూల గ్రామంలో, ఒక మారుమూల నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ఎక్కువ అంటే 100 కోట్లు 200 కోట్లు అయితే అది ఏర్పాటు చేయలేరు వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, ఆ మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా పేద మహిళ ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు ఆ దగ్గరలో హాస్పిటల్ లేక మళ్ళీ నగరానికో ఎక్కడికో రావాలా, ఇక్కడ హాస్పిటల్లో బెడ్లు దొరకవు, ఇప్పుడు ఆ నరకయాతను అనుభవించాలి. ఎవరైనా యాక్సిడెంట్ అయితే, పిల్లగానికి యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ కింద దగ్గరలో హాస్పిటల్ ఉండవు, ఆ హాస్పిటల్ ప్రభుత్వం కట్టరు కాబట్టి మళ్ళీ ఉరుక్కుంటూ మళ్ళీ హైదరాబాద్ కి రావాలా, హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్లో బెడ్లు దొరకవు. నేను బీజేపీ పార్టీలో ఉన్న ఫిరాయింపుల గురించి చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న సబ్మిషన్ 1 నిమిషంలో చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి 2014లో 50 కంటే తక్కువ ఎంపీ సీట్లు వచ్చినాయి దేశం మొత్తం మీద. అసలు వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ. అటువంటి టైంలో కర్ణాటకలో మాతో పొత్తు కుదిరినటువంటి పార్టీకి, మాతో పొత్తు కుదుర్చుకొని మాతో కలిసి ఎన్నికల్లో పోయి మాతో కలిసి సీట్లు సాధించినటువంటి ఒక చిన్న పార్టీకి మీరు ముఖ్యమంత్రి పదవి ఆఫరిస్తారు అంటే, మేము అధికారంలో ఉండి అన్ని సీట్లతో మేము అధికారంలోకి వచ్చి మేము ఏమి చేయలేనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు మీరు ఇప్పుడు కర్ణాటకలో. దాని తర్వాత మహారాష్ట్రలో ఏం చేసినారు, మళ్ళీ మహారాష్ట్రలో ఏం చేసినారు, మాతో పొత్తు కుదుర్చుకొని మాతో ఉన్నటువంటి అలయన్స్ పార్టీ మాతో ఎలక్షన్ లో కొట్లాడి మాకంటే తక్కువ సీట్లు వచ్చిన పార్టీకి మీరు మధ్యలో వచ్చి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తారు. మరి ఇదెంత వరకు నైతికత, ఇదెంత వరకు కరెక్ట్? మేము అధికారంలో ఉన్నాం, దాదాపు 300 పైగా సీట్లతో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మీకు కనీసం 50 సీట్లు కూడా లేనటువంటి పార్టీ ఇంత పెద్ద కుట్రలు వండితే మరి మేమేం చేయాలా?
అయినా కూడా మేము తెలంగాణతో సహా ఏ రాష్ట్రంలో అయినా మా పార్టీలో జాయిన్ అవుతామన్న ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా రాజీనామా చేసి జాయిన్ అవ్వాలని చెప్పేసి మేము ఒక షరతు విధించాం. తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన మునుగోడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయిండు. ఈటరు ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కు పోయినాం. ప్రతి రాష్ట్రంలో అదే విధంగా చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లొసుగులను మేము ఎక్కడ వాడుకొని మేము ఎటువంటి రాజకీయం చేయలేదు. నేనేమంటున్నా, ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల తెలంగాణ సమాజం నష్టపోతున్న విషయాలన్నిటిని కూడా ప్రజలు గమనించాలి. ఇంతకుముందు జయరాం గారు మాట్లాడినట్టు మీ నియోజకవర్గాల్లో మీ మండలాల్లో ఒక మంచి ఆసుపత్రి కావాలన్నా, మంచి స్కూల్ కావాలన్నా, వాటిలో మంచి వస్తువులు కావాలన్నా, హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ ఫ్రీ నగరంగా కావాలన్నా, పొల్యూషన్ ఫ్రీ నగరంగా కావాలన్నా, ఆక్రమణల ఫ్రీ నగరంగా కావాలన్నా, ఇటువంటి పార్టీ ఫిరాయించే వాళ్ళను మళ్ళీ ఎన్నికల్లో స్థానం లేకుండా మళ్ళీ వాళ్ళకి ఏ పార్టీ కూడా ఎటువంటి టికెట్ ఇవ్వకుండా ఉంటేనే, అంతటి కఠిన చట్టాలు వస్తేనే ఈ దేశంలో మార్పు జరుగుతుంది. అటువంటి కఠిన చట్టాలు రావాలంటే మళ్ళీ ప్రజలు పోరాటాలు చేయాల్సిందే, ప్రజలు బయటికి రావాల్సిందే. దురదృష్టం ఏంటంటే ప్రజలు పరిస్థితి వచ్చింది, డబ్బు తీసుకొని ఓట్లు వేసే పరిస్థితికి వచ్చింది.